బండి అయితే మనం ఇక్కడ టోల్గేట్ దగ్గర అయితే ఆపుకున్నాం. NH2 దగ్గర టోల్గేట్ దగ్గర అయితే ఆపాము. ఇప్పుడైతే ఇక్కడ కుక్ చేసుకొని టీ తాగేసి అయితే వెళ్దాము. ఈరోజు డే 2 వారణాసి ట్రిప్లో. ఇదిగో మన అన్న చఫ్ అనమాట. టీ తాగడానికి అయితే ఆగాము ఈ టోల్ దగ్గర ఆగేసి రేపు పొద్దునకైతే ప్రయాగరాజ్ అయితే వెళ్తాం. మార్నింగ్కి అలహాబాద్ వస్తున్నారు చూడండి. అక్కడ బస్సు ఆపినాం మన బస్సు అయితే. మొత్తం ఇక్కడ కుక్ చేసుకొని నైట్ 10:30కి అట్లా బయలుదేరితే సరిపోద్ది. వ్యూ అయితే మామూలుగా లేదు. అదిగో డ్రైవర్ అన్న, మెయిన్ డ్రైవర్ అన్నమాట. టైం అయితే మార్నింగ్ 2 అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నాం PDR రోడ్ శ్యామల లాడ్జ్ దగ్గర. ఇక అన్న వాళ్ళు కుక్ అన్న దింపుతున్నారు సామాన్లు ఇక్కడ లాడ్జ్ దగ్గర. లోపల ఇక్కడే ఉండాలి. ఈ గౌదోలి సెంటర్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా ముందుకి లస్సీ అయితే తింటున్నాం మనం. పొద్దున్న 2 గంటలకు లస్సీ. అంతా కొత్తగా ఉంది. ఫస్ట్ టైం కదా రావడం. మొత్తం అంతా కొత్తగా ఉంది. చూడాలి ఎలా ఉంటుందో. అవుతుంది ఫ్రెండ్స్. మార్నింగ్ 6 అయితే అవుతుంది. ఇప్పుడే మన లాడ్జ్ శ్యామ్ లాడ్జ్ నుంచి అయితే బయటకు వెళ్తున్నాం కాశీకి. ఇదే మన ప్యాసింజర్లు అందరూ ఆటోకి అయితే. वो बैटरी ऑटो है क्या पूरा? वो काशी में पूरा बैटरी ऑटो चलता है सब? हाँ अच्छा. वो कितना दूर आएगा ना टेम्पल के इधर से? वो 1 किलोमीटर आएगा. మొత్తం కాశీ స్ట్రీట్స్. ये कौन सा जगह है ना? गिरजाघाट. ప్రయాగరాజ్ వెళ్ళిపోతుంది. అక్కడ పక్కన బస్సు ఉంటుంది. అక్కడే స్నానం చేస్తాం. అక్కడ ప్రయాగరాజ్ లో वो शॉर्टकट है. डे एंड नाइट चलता है ना गाड़ी. ఈ సందులో భలే తిప్పుతున్నారే మొత్తం. అంతా సందులే మొత్తం.
ఈ బ్యాటరీ స్కూటీస్ బాగున్నాయి, ఈ బ్యాటరీ ఆటోస్. పానీచురా మొత్తం కాశీ అంతా బాగుంది, కానీ కాకపోతే కొంచెం రష్ ఉంది. ఇంకా మార్నింగ్ కాబట్టి ఖాళీ ఉంది, లేదంటే ఫుల్ రష్ ఉంటుంది. డే అండ్ నైట్ అలా తిరుగుతూనే ఉన్నారు అసలు అయితే పీపుల్ సైడ్. కాకపోతే మొత్తం అన్ని ఓల్డ్ బిల్డింగ్స్ అంతా. इधर मुस्लिम्स भी ज़्यादा है. వాళ్ళు కూడా స్లీపర్గా చేస్తున్నారు, మన వాళ్ళు అయితే అస్సలు చేయరు. ఇది ఒకటి నచ్చింది, ఇక్కడ చిన్న పెద్ద ఏ పనైనా వర్క్ చేస్తున్నారు లేడీస్ కూడా. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు ఖాళీ ఉండట్లేదు, అయితే చదువుకోవడం లేదా ఏదో ఒక పని చేయడం. వారణాసి అంతా స్ట్రీట్ సైడ్ చాలా బాగుంది. వచ్చారు గంగా హారత అక్కడ ఇక్కడ అయినా ఇప్పుడు ఎవరుగా డే టైం మరి అయితే కదా సరే అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ టిఫిన్ రెడీ చేస్తాం. నేను ఒక నెల వచ్చిలే. వాళ్ళు లోపలికి వెళ్ళాడు అప్పుడప్పుడే. ఆటోలు అట్ట అన్నారని ఆటోలు అటే అటే వెళ్ళాడు. కాశీ ఆఫ్ స్ట్రీట్స్ అన్న రెడీ అయ్యాడు. మాస్లో ఉన్నాం మేము. మాస్ అయినా క్లాస్ అయినా స్ట్రీట్స్ అన్నీ కాశీ వీధులన్నీ, ఈ సందులు. ఈ ఇటు సైడ్ అంతా మొత్తం నార్త్ సైడ్ అంతా ఇంక అన్ని సందులే. బీహార్ అయినా ఇవైనా సందులు అన్నీ యూపీ. బాగా ఇరుగు, బాగా సందులు, వైర్లు చూడు. ఈ ఢిల్లీ కూడా అంతే, మొత్తం వైర్లు అయితే కట్టలు. అంత పాత ఇల్లులు. ఇది చూడు, పిడకలు చూడన్నా, పిడకలు పెంట. కాశీలో కూడా పిడకలా ఎక్కువ ఎక్కడ ఇవే వాడతారు. ఇప్పుడు అయోధ్య ఇక ఆయన ఉండడు, ట్రైన్కి వెళ్ళిపోతుంది. ఇక ఈ వంట మీద ఇలా పడాలి. ఇంకా
రేపు ఒక బాచి 2 పాలు తెస్తే 3 బాచులు 2 రేపు నుంచి అదే గొప్ప అంటారు పాలు ఏం చేస్తారు ఆడి మనూరు వాళ్ళకే గొప్ప. అలా కనుకోవచ్చు అలాగే మా పచ్చే చెప్తాను బనారస్ ప్రతి ఒక్కరు అడుగుతారు వీళ్ళిద్దరిని ఏం చేస్తారు అప్పుడు వీళ్ళిద్దరిని మన మన ఇద్దరు వీళ్ళిద్దరినే మన Shades of Kasi. మా వెనకాతల అమ్మాయి కాదు వాళ్ళే మొత్తం కాశీ అయితే హైలైట్ ఉంది. ఆ తిల్లులు సందులు కానీ సిటీ అంతా ఎలా ఉన్నా కూడా ఆ రివర్ దగ్గరికి వెళ్ళేసరికి భలే నీట్గా లొకేషన్ బాగుంటుంది అక్కడ. సందు మలుపు వచ్చింది. ఆహా, సందు మలుపు మళ్ళీ టూరిస్ట్ మొత్తం ఫారినర్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఇంగ్లీష్ ఫారినర్స్ ఎక్కువ ఉంటారు అక్కడ కనబడుద్ది. అక్కడ ఎక్కువ ఫారినర్స్ వస్తారు కాశీ ఒకటి. నెక్స్ట్ అది తెయ్యండి కొద్దిగా. చారి గారు శర్మ గారు ఏంటి చారి గారు అన్న అయితే బాగా అలిచిపోయారు ఇద్దరు పాపం. పొద్దున్న వంట చేసి టిఫిన్ అంతే. చారి గారిని చారి గారు జుకేగా నై రుకేగా నై. పుష్పరాజ్ పుష్ప శర్మ. పోస్ట్ ఆఫీస్, హనుమాన్ జీ టెంపుల్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఈ సందులో? మనం అరే మనం 3 హ్యాండ్లే కదా, 4వ హ్యాండ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే తెలిసిపోయావా? గంగార్పణం. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. ఉంటాయి బోటు స్నానం చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళొచ్చింది అప్పుడు షికారు చెయ్యాలా. అది మణికర్ణిక ఘాట్ అని అక్కడ చూడండి. ఆ చివారణ కాలుతూనే ఉంటాయి. రోజుకి ఎన్ని సవాళ్ళు వస్తాయో తెలియదు. అందులోకి వెళ్ళకూడదు. అందులోకి డేరింగ్ ఉంటేనే వెళ్ళాలి. మణికర్ణిక ఘాట్ అని అంటే డేరింగ్ ఉండాలి వెళ్ళాలంటే. వెళ్ళిన తర్వాత కూడా మనల్ని బట్టి ఉంటాయి. అది వేరే ఘాట్లు ఇస్తారు. అది తీస్తాం. ఉండండి, వీడియో తీయాలి ఇప్పుడు. మొత్తం ఏవో కాశీ. ఎవరు వదిలిపోతారు కంగారు పడమ. కుమారస్వామి మఠ్. కుమారస్వామి మఠం మొత్తం మనం చేద్దామంటే ఏదో పడవలో బట్టలు పెట్టి చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడే పెట్టేస్తాను. ఎక్కడ అవుతాయి మరి పూజలు. ఎక్కడ పిండాలు పెట్టేసి కలిపేస్తారు వాటర్లో. ఎక్కడ బాగుంది? అటే కదా మణికర్ణిక ఘాట్.
మరి ఎక్కడ తీసుకొచ్చారేంటి అక్కడికి వెళ్ళక అది చూడాలి, అది చూసి వెళ్ళి అలా వెళ్దాం తర్వాత. ఏదైనా ఇప్పుడైనా మామూలుగా వెళ్ళి అలాగా చూసుకొని వద్దాం చివరికి అలాగ వెళ్ళి. బిజీ లేదు, మొన్న మేము వచ్చినప్పుడు అమ్మ అన్య నువ్వు వచ్చినప్పుడు కుంభమేళ కొంచెం ఇది కొంచెం డేస్ ఉంటాయి, కొన్ని డేస్ అని ఆ టైంలో రష్ ఉంటుంది. ఇప్పుడు అసలు ఇప్పుడు ఖాళీగా ఉంది. ఇదిగో వ్యాన్ వాయించుతాను. మానస్ సరోవర్ ఘాట్. మానస్ సరోవర్ ఘాట్ ఇది. ఏంది అట్ల మోత ఓ ఆంధ్ర से बिलारी में रहे, बिलारी बल्लारी कर्नाटका. काम किए हाँ डिस्ट्रिक्ट यही है। वो यूपी. యూపీ. आपका डिस्ट्रिक्ट यूपी है, वो काम के लिए उधर जाएगा. गए थे हाँ काम के लिए बल्लारी जाएगा. जीन्स बनता है, जीन्स कलर। हाँ 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 मालूम है, वो क्लॉथिंग कंपनी. हाँ మళ్ళీ మనోడు మనల్ని ఎత్తుకుంటాడు ఎక్కడ చేసేదా. బాగుందిరా, మామూలు ఎత్తుకునేది ఏమి ఉండదు. ఆ పిండాలు పొండాలు పెట్టేసరికి టైం అవుతుంది. పిండాలు పొండాలు పెట్టేసరికి టైం అవుతుంది. థ్యాంక్ యూ బాబు, కనబడితే చెప్పు, నేను ఫోన్ చేస్తాను. ఎవరు బాబు థ్యాంక్ యూ బాబు. ఇక్కడ వాష్రూమ్ లాగా ఉన్నట్టున్నాయి. బాగుంది కదా. ఏ రాజా ఘాట్ అంట, రాజా ఘాట్. థ్యాంక్ యూ బాబా. మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా మొత్తం ఆ పైకి అంతా మొత్తం సిటీ. ఇక్కడ నుంచి ఇదంతా బాగుంటుంది. అదంతా అక్కడ వరకు అదంతా సిటీ. ఇక్కడ నుంచి ఇదంతా మొత్తం ఘాటి, ఇదంతా ఇంకా మొత్తం గంగా నది. మొత్తం అదంతా గంగా నది. మనం చివరికి వచ్చాం యాక్చువల్లీ, మొత్తం స్టార్టింగ్ అటు నుంచి ఇదైతే చివరికి వచ్చాం మనం. రావడం ఈ ఘాటికి చివరి ఘాటికి వచ్చాం. అదంతా మెయిన్ ఘాట్లన్నీ టెంపుల్ ఎక్కడ అంతకి టెంపుల్ అవుతుంటాయి. చివరకా అది చివరకా ఈ ఘాట్ మణికర్ణిక ఘాట్ నుంచి అక్కడి నుంచి వన్ వస్తుంది. గంగార్పణం మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. అదే పంచుకుంటారు నాకు మనం 3 చేయలే కదరా, 4 వచ్చేది ఎక్కడి నుంచి వచ్చింది. హర హర మహాదేవ్. శంకర. అసలు ఇక్కడ ఈ కట్టడాలు చూసావా, నైట్ లైటింగ్ ఉంటుందన్న. ఆర్కిటెక్చర్ ఏం కట్టారు చూసినావా, మొత్తం రాయితో. అసలు చూడు మొత్తం హైలైట్ అనిపిస్తుంది ఇదే ఈ బిల్డింగ్స్. ఇక్కడ మొత్తం అయితే పిండాలు పెడుతున్నారు అన్నమాట. అంతా ఈ ఘాట్ మొత్తం ఫుల్ తమిళ్ వాళ్ళు, తెలుగు వాళ్ళు అంతా ఇక్కడ పిండాలు అయితే పెడుతున్నారు. మొత్తం పిండ ప్రధానం అన్ని ఇక్కడనే అవుతున్నాయి చూసారుగా. ఓ టెంపుల్
ఇది మెయిన్ గట్. ఇక్కడ చూడు ఎక్కువ మంది ఉన్నారు స్నానాలు చేస్తారు. హారతి ఎక్కడ ఇస్తారు? అన్న అయితే వేరే అవతల సైడ్ నుంచి అవతల సైడ్కి అయితే తీసుకొచ్చింది కాదు. आपके मॉल से वीडियो फोटो सब बनाते हैं और पहले लेमन टी चाय पी लो उसके बाद అయోధ్య వెళ్ళాలా? ఇక్కడ అయితే ఉన్నాం. క్యామెల్ రైడ్కి అయితే రమ్మంటున్నాడు తమ్ముడు అయితే, కానీ వద్దంటున్నాం. ఉన్నాయి 4-5 ఊళ్ళు ఉన్నాయి మొత్తం ఇక చాయ్ అయితే తాగుతున్నాం మంచిగా. ఇటు సైడ్ కూర్చొని లొకేషన్ అయితే హైలైట్ ఉంది అసలు. లైఫ్లో అయితే ఒక్కసారి రావాలి. మరి ఆయన ఫ్రెండ్స్తో అయితే వచ్చి మంచిగా పీస్ఫుల్గా అయితే ఎంజాయ్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు తీయట్లేదు అట్లా. మామూలుగా లేదు అసలు. ఇంకా రైనీ సీజన్లో అయితే ఇంకా మస్తు మజా వస్తుంది అసలు. వింటర్ సీజన్లో అయినా చూసిరుగా మొత్తం ఫ్యామిలీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. మాట్లాడే అవకాశం ఉంటే చేసుకుంటావు. సరేనా? ఘాట్ ఇది మొత్తం. తర్వాత కేదార్ ఘాట్. నమస్కారం గౌరీ కేదారేశ్వర్. నమస్కారం గౌరీ కేదారేశ్వర్. కేదార్ ఘాట్. గౌరీ కేదారేశ్వర్ గుడి. గౌరీ కేదార్శన్ ఘాట్. మొత్తం అయితే 1/2 అవర్ అంతా తిప్పుతారు. అయితే మేము బస్సులో తీసుకొచ్చిన టూర్ మెంబర్స్ అందరినీ అయితే తీసుకొచ్చినాం అనమాట. 40 మెంబర్స్ని. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఘాట్ మొత్తం చూపిస్తారు. చౌకీ మాత చౌకీ ఘాట్ అంట. చూసారుగా చౌకీ ఘాట్. చౌకీ ఘాట్. అదే క్షమేశ్వర్ ఘాట్. నమో మహాదేవ్. నమస్కారం. క్షమేశ్వర్ ఘాట్. నమో మహాదేవ్. येलो कलर नमो महादेव गुड़ी. अरे मानसरोवर घाट. मानसरोवर घाट. कैलाश मानसरोवर. రాజా ఘాట్. తర్వాత రాజా ఘాట్. అరే రాజా ఘాట్. రాజా ఘాట్. अरे पांडे घाट. बबुआ पांडे. पांडे घाट. पांडे घाट. बबुआ पांडे घाट. బబువా. हाँ बबुआ पांडे घाट. ఇది బబువా పాండే ఘాట్ అంటనా? బబువా పాండే ఘాట్. రెస్ట్ హౌస్. రింకు సిల్క్ హౌస్. लीडर कौन है? लीडर पैसा दे देंगे उतार लीजिएगा. बोल दीजिएगा मनगंगा घाट पे बोल दीजिएगा पैसा लेने के लिए. ఓనర్ మాట్లాడుతున్నా. మాలిక్ చెప్తాను.
प्रताप नाना प्रताप हाँ महाराज दरभंगा 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 घाट बिहार महाराज कोटा है जी दरभंगा घाट दरभंगा घाट बिहार महाराज का कोटा वो कोटा में सब कोटा होटल बन गया वो साइड सीइंग के लिए अच्छा है अरे मुंशी घाट अहल्याबाई इंदौर महारानी अहल्याबाई घाट इधे अहल्याबाई घाट अंट अंदर महाराज घाट अरे काशी मेन घाट ಇದೆ अरे गंगा आरती घाट काशी मेन घाट गंगा आरती घाट नाम क्या है भैया दशाश्वमेध घाट दत्तात्रेय घाट वो काशी मेन घाट है वो दत्तात्रेय घाट ఇది మొత్తం కాశీలో మెయిన్ ఘాట్ ఇక్కడ గంగా నది చూస్తారనమాట ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా రోజు అవుతుంది రోజు నైట్ అవుతుంది గంగా మనం ఎప్పుడో వస్తాము అది ఇస్తాం మరి మీతో ఎవరు వస్తారో రారో నాకు తెలియదు మరి మీ కాంట్రాక్టర్ వస్తారో రారో తెలియదు మరి నైట్ భోజనాలు అవి కదా అక్కడ ఉండాలి రావాలనుకుంటే వచ్చారు మేము ఆటోలు వచ్చి గంగా ఆర్పి अरे राजेंद्र प्रसाद घाट अरे इंद्रा सिनेमा चिरंजीवी సినిమా ఎక్కడ అయిందంట అది వీధి తినాలే నాది తినాలే బ్రహ్మానంద గుడి ఇక్కడే గంగా ఆడుతున్నాం మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా చిరంజీవి షూటింగ్ ఇక్కడ अरे मान मंदिर घाट जयपुर महाराज घाट वो मेन टेम्पल किधर है ना शिवा टेम्पल इधर वो इधर लॉकर भी लगे थे वो फोन रखने के लिए वो कपड़ा फोन उधर అక్కడ స్నానాలు చేసుకుంటే షాప్లో ఉంటే अरे मीराबाई घाट ఏ ఘాట్ అంట మీరాబాయి ఘాట్ అంట అది మ్యారేజ్ పార్టీ బర్త్డే పార్టీకి బాగా వెళ్తారా మ్యారేజ్ పార్టీ పెళ్లి చేసుకున్నప్పుడు పుట్టినరోజుల కాటికి ఫంక్షన్లు చేసుకుంటే బాగుంటుంది అలా చేసుకుంటారు ఓ మణికర్ణిక ఘాట్ మణికర్ణిక ఘాట్ అయితే వచ్చింది ఇప్పుడు చూపిస్తాం మీకు మొత్తం
మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వచ్చాం. అమ్మా నాన్న చూడండి, అది మాట విన చూడండి, ఇది కాశీ పెద్ద శ్మశానం మణికర్ణిక ఘాటు. ఎక్కడ 24 గంటలు సవాళ్ళు పడిస్తారా? రోజుకి 300 400 ఎక్కడ సవాళ్ళు ఇక్కడ పడిస్తారా? అయితే రోజుకి 300-400 సవాళ్ళ దగ్గర కాలుతాయి. 500 వరకు ఎన్ని వస్తాయో తెలియదు, రోజుకి ఎన్ని కాదు. అమ్మా నాన్న నమస్కారం. నమస్కారం ఇది పెద్దది, అది చిన్నది. ఇది పెద్దది. ఎక్కడ తర్వాత ఇక్కడే మధ్యాహ్న స్నానం చాలా ముఖ్యం. 12 గంటలకి చాలా ముఖ్యం. మధ్యాహ్న స్నానం. మణికర్ణిక ఘాట్ ఇది చెప్పా కదా, ఫస్ట్ నుంచి వీడియోలో చెప్తున్నాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాకుండా కాశీలో. అదే 75 ట్యాంక్లో చాలా అవుతా ఉంటుంది. వాటర్ బిల్లు ప్రమాదం యానాలు లగతాయి, మొత్తం కర్రలు అవి మొత్తం రెడీ ఉంటాయి. యానాలు లగతాయి. 24 hours ఇక్కడ మొత్తం కావాల్సిందే. ड्रॉपिंग पॉइंट इधर है, इधर से टेम्पल जाएगा ऊपर. टेम्पल దగ్గరికి దర్శనం కనిపిస్తే టెంపుల్కి వెళ్ళాలిగా దర్శనానికి. अरे पत्थर रखो वहाँ पे. फोल्डर फोल्डर ना ना में लगा दे. नहीं यही में लगा दे. अरे यही सामने लगाओ तुम. जायदा मत. మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది కదా టెంపుల్.